Hi, I am Dr. Achut, Consultant General Physician, Bloom Health Multi-Speciality Hospital, కూకట్పల్లి. ఈ వీడియోలో మనం హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం టీవీస్లో కానీ వీడియోస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోతుంటారు. లైక్ జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, క్రికెట్ ఆడేటప్పుడు కానీ, షటిల్ ఆడేటప్పుడు కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంటారు. సో దానికి గల కారణాలు ఏంటి, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఎవరికి హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయో మనం చూద్దాం. యూజువల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ హార్ట్ అటాక్ అంటే ఎవరికైతే బీపీ కానీ, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం కానీ, లేకపోతే షుగర్ ఉండడం కానీ, ఎవరైతే కంటిన్యూస్గా స్మోకింగ్ అలవాటు ఉంటుందో, ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉంటారో ఇట్లాంటి పేషెంట్స్కి ఇట్లాంటి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్లో ఏంటంటే మన బాడీలో ఉండే రక్తనాళాల్లో, బ్లడ్ వెజల్స్లో ఆటోమేటిక్గా రక్తం గడ్డకట్టే క్వాలిటీ ఉంటుందన్నమాట రక్తానికి. అట్లాంటి డిసీజెస్లో చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని థ్రోంబోఫిలియాస్ అంటారు. సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే అప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? సడన్గా ఛాతీలో సెంటర్లో పెయిన్ రావడం, ఆ పెయిన్ లెఫ్ట్ షోల్డర్కి కానీ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వడం, విపరీతమైన చెమటలు రావడం, స్వెట్టింగ్ రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే పసిగట్టాల్సింది ఏంటంటే దిస్ కెన్ బి ఏ హార్ట్ అటాక్. అట్లాంటప్పుడు నెవర్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ టైం, జస్ట్ గో టు ఏ డాక్టర్ అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. మీరు ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత తొందరగా మనం హార్ట్ అటాక్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా హార్ట్ మజిల్ని కాపాడుకోగలుగుతాము. ఎవరికైతే ఇలాంటి డిసీజెస్ ఉన్నాయో దే షుడ్ టేక్ కేర్ అండ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, గుడ్ డైటరీ హ్యాబిట్స్, హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడము, ఇవన్నీ మనం చేయగలిగితే ఫ్యూచర్లో మనం హార్ట్ అటాక్ రాకుండా చాలా వరకు ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఎవరైతే ఎక్కువగా ఒబేసిటీ ఉంటారో అంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుందో, లైక్ 90 kgs కానీ 100 kg కానీ బాగా లా ఉంటారో వాళ్ళల్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట బాడీలో. సో బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అదే ఫ్యాట్ కంటెంట్ బ్లడ్ వెజల్స్లో కూడా చేరిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతాయి అండ్ దట్ విల్ అగైన్ కాజ్ హార్ట్ అటాక్ అనమాట. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్. సో వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత బరువు తగ్గించుకుంటే, డైట్ కంట్రోల్ చేసి ఎంత బరువు తగ్గించుకుంటే, ఎంత బరువు ఉండాలో అంతే బరువు మెయింటైన్ చేస్తే మనకి హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.